చర్చిద్దాం మనం, ఎందుకంటే ఎంప్లాయీస్ సంబంధించి అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది. వంగారు రవీందర్ రెడ్డి గారిని ముందుగా అడుగుదాం. రవీందర్ రెడ్డి గారు, ఏంటి మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి ఒక డిఏ అనౌన్స్మెంట్ మీద? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ మా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా రెవెన్యూ శాఖలోనే, ప్రస్తుతానికి రెవెన్యూ శాఖలోనే సుదీర్ఘకాలంగా ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ తీర్చడానికి అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తి మా సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ సార్ను ఆ 3 మెన్ కమిటీ వేయడము, ఆ కమిటీకి చైర్మన్ గా ఉండడము, మా సమస్యలు తెలుసుకోవడము, రెండు మూడు దఫాలుగా మాతో సమావేశం చేసి అన్ని సమస్యలు తెలుసుకొని ఆర్థికపరమైనవి, ఆర్థికేతర సంబంధం ఉన్నాయి రెండు అంశాలను వేరువేరుగా చేసి ఆర్థికపరమైనవి తర్వాత ఆర్థికేతర అంశాలు ముందుగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడము, అలాగే 3 దఫాలు మాతో మా 3 మెన్ కమిటీ చైర్మన్ గారు మన నవీన్ మిట్టల్ సారు సమావేశం ఏర్పాటు చేసి మంత్రుల సబ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సమర్పించిన తర్వాత మంత్రుల కమిటీ కూడా మాతో సమావేశం నిర్వహించి, మొన్న 2 days బ్యాక్ సమావేశం నిర్వహించి అన్ని సమస్యలు తెలుసుకొని ఏది చేయగలము ఏది చేయలేమని చెప్పి ఈ నిన్నటి క్యాబినెట్ లో పెట్టి నిన్న ఆమోదం తెలిపినారు. ముఖ్యంగా మా ఏంటంటే రెవెన్యూ శాఖలో గత ఎన్నికల్లో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు అందరూ కూడా ఎన్నికల విధులలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైతే ఆ జిల్లాలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వారిని అందరినీ ఇతర జిల్లాలకు బదిలీ చేసిండ్రు. గతంలో ఎప్పుడైనా కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే వారం రోజులలోనే ట్రాన్స్ఫర్లు చేసే మళ్ళీ తిరిగి పూర్వ జిల్లాలకు పంపేది. కానీ ఈసారి ప్రభుత్వం ఏం చేసింది, పంపలేదు. పంపకం మేము మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా రిక్వెస్ట్ చేస్తే నిన్న చేసింది, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఆ రిక్వెస్ట్ ను నిజంగా ఆ రిక్వెస్ట్ పురస్కరించుకొని నిన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఆ విషయంలో మేము చాలా సంతోషంగా, ఎందుకంటే భార్యలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర, ఈ ముగ్గురు కలిసే వారికి 3 నెలలు పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా రెవెన్యూ ఉద్యోగులు ఏంటంటే 24 hours పనిచేస్తారు సార్. ఏ సమస్య వచ్చినా ముందుండేది రెవెన్యూ ఉద్యోగులే, నిరంతరం శ్రమించేది రెవెన్యూ ఉద్యోగులే. అలాంటి వారు ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లేది రెవెన్యూ ఉద్యోగులే. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా రెవెన్యూ ఉద్యోగులు, చెడ్డ పేరు తేవాలన్నా రెవెన్యూ ఉద్యోగులు. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులను ఎంత సంతోషంగా ఉంచితే అంత బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు మంచిగుంటేనే ప్రజలకు మేలైన సేవలు అందిస్తారు. ఇప్పుడు ఇది చేశారు, ఓకే, మీ రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్. డిఏల విషయంలో, ఇతర విషయాల్లో ఏంటి మీ రియాక్షన్? డిఏల విషయంలో వాస్తవానికి మేము ముందుగా కొంత చెప్పింది, ప్రభుత్వం ముందే చెప్పింది, ఆర్థిక పరమైన అంశాలను కొంచెం లేటుగా, కొంచెము వెనుకబడి చేస్తాం, తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా మేము ఒకటి ఏంటంటే 2 లేక 3 మేము అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం. 2 డిఏలు ప్రకటిస్తారని మేము అనుకున్నాము. 2 డిఏలు ప్రకటించారు, ఇప్పుడు కూడా 2 డిఏలు ప్రకటించారు, కానీ ఒకటి కార్యాచరణ లేదు. అంటే 2 డిఏ ప్రకటించడం ఏముందండి? 6 నెలల తర్వాత, ఇప్పుడు పోయిన 6 నెలల క్రితం ఒక డిఏ అనౌన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు అది కాదు కదా, 6 నెలల తర్వాత ఎట్లా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందే. మేము 2 డిఏలు ఇస్తే ఇంకా బాగుండేది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము కూడా కొంతవరకు తగ్గిపోయినాం. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డిపిసి ఉంటుంది, 317 ఉంది, ఇంకా ఇతర ఇప్పుడు హెల్త్ కార్డులు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు అన్ని ఉన్నాయి. అవన్నీ సమస్యలు పరిష్కారం వస్తుంది కాబట్టి కొంతవరకు మేము సంతోషంగా ఉన్నాం. కాదంటే ఆర్థిక పరమైన ఇప్పుడు మాకు ఏది ఎయిర్ ఛార్జెస్ ఉన్నాయి, వెహికల్ ఎయిర్ ఛార్జెస్ ఉన్నాయి. వెహికల్ ఎయిర్ ఛార్జెస్ అమౌంట్ కూడా పెంచడానికి అంగీకారం తెలిపింది. ఇలాంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు మన దగ్గర 11,000 కోట్లు ఉన్నాయి పెండింగ్, ఎంప్లాయీస్ చెల్లించవలసినవి. ఈ 11,000లో ఎవ్రీ మంత్ 700 కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. 700 కోట్లు చేసుకుంటూ పోతే 16 నెలలు పడుతుంది మొత్తం కంప్లీట్. అంటే ఇక పరిస్థితి కొత్త బిల్లులు వస్తాయి. వాస్తవానికి ఆ పరిస్థితి ఉంది. ఇక అయినా తప్పని పరిస్థితుల్లో ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందని మనం అనుకోవద్దు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, మా కష్టాలు కూడా తీరవచ్చని మేము అనుకుంటున్నాం సార్. శ్రీపాల్ రెడ్డి గారు